1945లో గ్రేస్ పీడకల నుంచి అరుస్తూ లెగుస్తుంది. సంవత్సరం క్రితం తన భర్త యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం అయిపోయినా అతను తిరిగి రాలేదు. వారం నుంచి ఇంట్లో పనోళ్ళు ఎవరూ రావట్లేదు. డబ్బులు కూడా తీసుకోలేదు. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇంటిని చూసుకోవడానికి 3 కొత్త పనోళ్ళు వస్తారు. బెర్తా, లిండా, టర్టిల్. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో పనిచేశారు. అప్పుడు వాళ్ళకి ఈ ఇల్లు నచ్చింది. అందుకే మళ్ళీ పని చేయడానికి వచ్చారు. గ్రేస్ రూల్స్ చెప్తుంది. ఇంట్లో 50 డోర్స్ కి 50 కీస్ ఉంటాయి. ఎప్పుడు మీరు ఒక డోర్ తెరిచే ముందు ఇంకొక డోర్ ముయ్యాలి. అది మర్చిపోకండి. మేము ఇంట్లో దిగినప్పుడు పాత పియానో ఇక్కడే ఉంది. పిల్లలని పియానోని ముట్టుకోనివ్వకండి. ఇంట్లో పెద్ద సౌండ్స్ రాకూడదు. నాకు మైగ్రేన్ ఉంది. పెద్ద సౌండ్స్ వింటే తలనొప్పి వస్తుంది. అందుకే ఇంట్లో టెలిఫోన్, రేడియో ఏమీ లేవు. యుద్ధం అప్పుడు కరెంటు పోతూ వస్తూ ఉండేది. మాకు అలవాటు అయిపోయింది. ఇంట్లో కరెంటు ఉండదు అంటుంది. నెక్స్ట్ పనోళ్ళకి పిల్లలని పరిచయం చేస్తుంది. దాని ముందు అన్ని కర్టెన్స్ మూసేస్తుంది. ఏం చేసినా కర్టెన్స్ ని తెరవద్దు అంటుంది. కొవ్వొత్తి వెలిగించుకొని పిల్లల రూమ్ లోకి వెళ్తారు. గ్రేస్ కి 2 పిల్లలు, యాన్, నికో. పిల్లలకి లైట్ అంటే ఎలర్జీ. క్యాండిల్ లైట్ లో తప్ప ఎక్కువ లైట్ లో ఉండలేరు. డాక్టర్స్ కూడా ఈ డిసీజ్ ని నయం చేయలేకపోయారు. బెర్తా పిల్లలకి టిఫిన్ పెడుతుంది. యాన్ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ నికో చెప్పొద్దు అంటాడు. అప్పుడే గ్రేస్ వచ్చి బెర్తాని పక్కకి తీసుకువెళ్తుంది. గ్రేస్ బెర్తాతో పిల్లలు అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడతారు, అవి పట్టించుకోవద్దు అంటుంది. మధ్యాహ్నం పిల్లలు చదువుకుంటూ ఉంటారు. గ్రేస్ కి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. వెంటనే వెళ్లి పిల్లల రూమ్ లో చూస్తుంది. పిల్లలు ఏడవట్లేదు. యాన్, విక్టర్ ఏడుస్తున్నాడు అంటుంది. గ్రేస్, విక్టర్ ఎవరు అంటే, యాన్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నా ఏడుస్తూనే ఉన్నాడు. మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంటుంది. పియానో తెరిచి ఉంటుంది. యాన్, విక్టర్ నాన్న పియానిస్ట్. నేను పియానోని ముట్టుకోవద్దంటున్నా వినలేదు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటిని చూస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. గ్రేస్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని యాన్ ని తిడుతుంది. విక్టర్ ఎక్కడున్నాడు అంటే యాన్ వెళ్ళిపోయాడు అంటుంది. గ్రేస్, డోర్స్ మూసేసి ఉంటే ఒక అబ్బాయి లోపలికి బయటికి ఎలా వెళ్ళగలుగుతున్నాడు అని డోర్ వైపు చూస్తుంది. డోర్ తెరిచి ఉంటుంది. గ్రేస్ బెర్తా, లిండాని పిలిచి, డోర్స్ ఎవరు తెరిచారు? నేను అన్ని డోర్స్ మూయమని చెప్పాను. డోర్ తీస్తే లైట్ లోపలికి వస్తుంది. మా పిల్లల ప్రాణాలకి ప్రమాదం అంటే బెర్తా, లిండా దగ్గర కీస్ లేవు. నేను ఇప్పటిదాకా గార్డెన్ లో ఉన్నాను. మీరు కూడా చూశారు అంటుంది. గ్రేస్, అయితే నేను డోర్ తీసానంటున్నారా? మా పిల్లల లైఫ్ నేనెప్పుడూ రిస్క్ లో పెట్టను అంటుంది. నైట్ పిల్లలు నిద్రపోతూ ఉంటారు. యాన్ నికోని లేపి, విక్టర్ కర్టన్స్ తెరుస్తున్నాడు అంటుంది. నికోకి భయం వేస్తుంది. అటు తిరిగి పడుకుంటాడు. యాన్ వెళ్లి కర్టన్స్ మూస్తుంది. మళ్ళీ కర్టన్స్ తెరుచుకుంటాయి. నికోకి అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది. ఇది నా బెడ్, మీరు వెళ్ళిపోండి అని వినిపిస్తుంది. యాన్, విక్టర్ నువ్వు వెళ్ళిపో లేదా మా అమ్మని పిలుస్తాను అంటుంది. నికో భయపడుతూ యాన్ తో, ఇంకా ఆపే, నాకు భయం వేస్తుంది అంటాడు. యాన్ విక్టర్ తో, నికో నువ్వు ఇక్కడ ఉన్నావని నమ్మట్లేదు, తనని ముట్టుకో అంటుంది. నికోకి తనని ఎవరో ముట్టుకున్నట్టు అనిపిస్తుంది. గట్టిగా అరుస్తాడు. గ్రేస్ కంగారుగా రూమ్ కి వస్తుంది. నికో యాన్ ఏదేదో చేస్తుంది అంటూ ఏడుస్తాడు. గ్రేస్ యాన్ ని తిడుతుంది. యాన్ నేనేమీ చెయ్యలేదు అన్న గ్రేస్ నమ్మదు. నెక్స్ట్ రోజు పనిష్మెంట్ గా యాన్ తో బైబిల్ చదివిస్తుంది. గ్రేస్ కి ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ కనిపించరు. యాన్, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మనల్ని వెళ్ళిపోమంటున్నారు, కర్టన్స్ తెరుస్తాము అంటున్నారు అని చెప్తుంది. తను డ్రాయింగ్ గీస్తుంది. వాళ్లతో పాటు విక్టర్ అమ్మ, విక్టర్ నాన్న, ముసలామె ఉంటారు. యాన్ కి అందరికన్నా ముసలామె ఎక్కువ కనిపిస్తుంది. తను భయంకరంగా ఉంటుంది. విక్టర్ ముసలామె మంత్రగత్తె అని చెప్పాడు. గ్రేస్ కి యాన్ చెప్పేది నిజమే అనిపిస్తుంది. పనోళ్లతో ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఎవ్వరూ కనిపించరు. గ్రేస్ కి ఒక ఫోటో ఆల్బమ్ కనిపిస్తుంది. అందులో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని ఫోటో తీసి ఆల్బమ్ లా తయారు చేసేవాళ్ళు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఆల్బమ్ లో ఉంటాయి అని నమ్మేవాళ్ళు. గ్రేస్ బెర్తాతో, ఇలాంటి బుక్ ఇంట్లో ఉండొద్దు, బయట పడైంది అంటుంది.
కొంతకాలం ముందు బెర్తా లిండా టర్టిల్ తో పాటు 13 మంది పని చేసేవాళ్ళు. ఆఖరికి 3 మిగిలారు. ఇంటి ఓనర్స్ అక్కడ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారు. ఊరిలో ట్యూబర్క్లోసిస్ పాకడం వల్ల బెర్తా లిండా టర్టిల్ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. లిండా సడన్ గా ఒక రోజు మాట్లాడడం మానేసింది. నైట్ గ్రేస్ కి తన హస్బెండ్ గుర్తొచ్చి ఏడుస్తుంది. అప్పుడు పియానో సౌండ్ వినిపిస్తుంది. గ్రేస్ వెళ్లి చూస్తుంది. పియానో ఆగిపోతుంది. తను లోపలికి వచ్చాక డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. పియానోని మూసేసి తాళం వేస్తుంది. బయటికి వెళ్ళగానే డోర్ లాక్ అవుతుంది. గ్రేస్ తాళం తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి పియానో తెరుచుకొని ఉంటుంది. గ్రేస్ కి భయం వేస్తుంది. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అనిపిస్తుంది. బెర్తా గ్రేస్ చెప్పేది నమ్ముతుంది. ఒక్కొక్కసారి మనుషులు ఆత్మలు కలిసి ఉంటాయి అంటుంది. గ్రేస్ వెంటనే చర్చ్ ఫాదర్ ని కలవడానికి వెళ్తుంది. దారిలో టర్టిల్ తో ఇక్కడ సమాధులు ఉన్నాయేమో చూడమంటుంది. గ్రేస్ వెళ్ళాక బెర్తా టర్టిల్ మాట్లాడుకుంటారు. టర్టిల్ గ్రేస్ ని వెళ్ళనివ్వడం సేఫేనా అంటే బెర్తా పొగ మంచు పడుతుంది. గ్రేస్ అంత దూరం వెళ్ళలేదు అంటుంది. టర్టిల్ గ్రేస్ కి నిజం ఎప్పుడు చెప్పాలి అంటే బెర్తా మంచి టైం చూసుకుని చెప్పాలి అంటుంది. టర్టిల్ ఒక సమాధిని ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద చెత్త పోస్తూ ఉంటాడు. గ్రేస్ కి పొగ మంచులో దారి తెలియదు. సడన్ గా తన హస్బెండ్ చార్ల్స్ వస్తాడు. గ్రేస్ హ్యాపీగా చార్ల్స్ ని హక్ చేసుకుంటుంది. పొగ మంచు తగ్గాక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. చార్ల్స్ ని చూసి పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. చార్ల్స్ ఇంతకు ముందులా లేడు. చాలా మారిపోయాడు. డిన్నర్ కి రాకుండా తన రూమ్ లోనే ఉంటాడు. గ్రేస్ అండ్ నికో డిన్నర్ చేస్తున్నారు. అండ్ మన ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ గురించి ఏం చెయ్యాలి అని అడుగుతుంది. గ్రేస్ మన ఇంట్లో బయట వాళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది. యాన్ కోపంగా వెళ్ళిపోతుంది. బెర్తా యాన్ తో నేను కూడా వాళ్ళని చూడగలుగుతున్నాను. మీ అమ్మకి కూడా కనిపిస్తున్నారు. కానీ తను చూడాలనుకోవట్లేదు. తనకి త్వరలో అర్థమవుతుంది. అప్పుడు అన్ని మారిపోతాయి అంటుంది. నైట్ బెర్తా లిండా టర్టిల్ గ్రేస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. చార్ల్స్ కి ఏమీ తెలియదు. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తనకి తెలియదు. యాన్ ని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ రోజు చార్ల్స్ ఇంకా బెడ్ మీద ఉంటాడు. ఏమీ తినడు, ఏమీ మాట్లాడడు, సైలెంట్ గా పడుకొని ఉంటాడు. గ్రేస్ కి బాధేస్తుంది. యాన్ రూమ్ లో ఆడుకుంటూ ఉంటుంది. గ్రేస్ కి యాన్ ముసలామెలా కనిపిస్తుంది. నా కూతురిని ఏం చేశావు అని కొడుతుంది. అక్కడ ఉంది ముసలామె కాదు యాన్. గ్రేస్ షాక్ లో ఉంటుంది. యాన్ కి గ్రేస్ ని చూసి భయం వేస్తుంది. గ్రేస్ బెర్తాతో అది యాన్ కాదు ముసలామె, ఆమె కళ్ళు వేరేగా ఉన్నాయి అని టెన్షన్ పడుతూ చెప్తుంది. బెర్తా గ్రేస్ కి మైగ్రేన్ టాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమంటుంది. గ్రేస్ టాబ్లెట్స్ వేసుకోదు, సింక్ లో పడేస్తుంది. యాన్ నికోతో ఆ రోజులాగా అమ్మ అరుస్తూ నన్ను కొట్టింది అని ఏడుస్తూ చెప్తుంది. గ్రేస్ చార్ల్స్ రూమ్ లోకి వెళ్తుంది. చార్ల్స్ నేను మీకు గుడ్ బై చెప్పడానికి వచ్చాను. యుద్ధం పూర్తవ్వలేదు, నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. గ్రేస్ ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు యాన్ నిద్ర లెగిచి గట్టిగా అరుస్తుంది. గ్రేస్ పరిగెత్తుతూ పిల్లల రూమ్ కి వెళ్తుంది. కర్టన్స్ ఉండవు. బయట వెళ్తురు లోపలికి వస్తుంది. పిల్లలు మంచం కింద దాంకుంటారు. గ్రేస్ తొందరగా పిల్లలని పక్క రూమ్ కి తీసుకువెళ్తుంది. కానీ ఇంట్లో అసలు ఒక్క కర్టన్ కూడా ఉండదు. గ్రేస్ పిల్లలని బేస్మెంట్ కి తీసుకువెళ్తుంది. యాన్ డాడీ ఎక్కడా అంటే గ్రేస్ డాడీ వెళ్ళిపోయాడు అంటుంది. గ్రేస్ బయటికి వచ్చి పనోళ్లతో కర్టన్స్ ఎవరు తీశారు అంటే బెర్తా టర్టిల్. పిల్లలు సన్లైట్ లోనే ఉంటే ఏమీ అవ్వదు. వాళ్ళని లైట్ లోకి తీసుకురాకపోతే ఎలర్జీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటారు. గ్రేస్ కి పనోళ్ల మీద డౌట్ వస్తుంది. మీరు ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇంటి కీస్ నాకు ఇచ్చేయండి అని గన్తో బెదిరిస్తుంది. బెర్తా కీస్ ఇచ్చేస్తుంది. గ్రేస్ వెళ్ళిపోండి అంటే ముగ్గురు ఇంటి నుంచి బయటికి వెళ్తారు. బెర్తా టర్టిల్ సమాధుల మీద చెత్త తీయాలి అనుకుంటారు. ఇంట్లో గ్రేస్ కర్టన్స్ కోసం వెతుకుతుంది. నైట్ యాన్ నికో డాడీని వెతకడానికి గ్రేస్ కి తెలియకుండా ఇంటి నుంచి బయటికి వెళ్తారు. గ్రేస్ ఇల్లు మొత్తం వెతుకుతుంది కానీ కర్టన్స్ దొరకవు. ఫోటో దొరుకుతుంది. 1891 లో తీసిన ఫోటో. ఫోటోలో బెర్తా లిండా టర్టిల్ డెడ్ బాడీస్ ఉంటాయి. బయటికి వెళ్లిన యాన్ నికోకి బెర్తా లిండా టర్టిల్ సమాధులు కనిపిస్తాయి. అప్పుడు ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు బెర్తా లిండా టర్టిల్ చనిపోయారు. ఇప్పుడు ఉన్నది వాళ్ళ ఆత్మలు.
యాన్ నికో తొందరగా ఇంట్లోకి వెళ్తారు. గ్రేస్ బయటికి వచ్చి గన్ తో ఆత్మలను షూట్ చేస్తుంది. వాటికి ఏమీ కాదు. గ్రేస్ కూడా భయపడుతూ ఇంట్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంటుంది. ఆత్మలు, మేము మీకు ఏం జరుగుతుందో చెప్పడానికి ట్రై చేస్తున్నాము. మనుషులు ఆత్మలు కలిసి జీవించాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెతుకుతున్నారు. ఎప్పటికైనా మిమ్మల్ని పట్టుకుంటారు అంటాయి. యాన్ నికో వాళ్ళ రూమ్ కబోర్డ్ లో దాంకుంటారు. ముసలామె డోర్ తీసి నాతో రండి అంటుంది. పిల్లలు అరుస్తారు. బెర్తా గ్రేస్ తో, వాళ్ళు పిల్లలని కనిపెట్టేశారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేము. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటుంది. గ్రేస్ వెళ్తుంది. రూమ్ లో కొంతమంది టేబుల్ చుట్టూ కూర్చొని ఉంటారు. ముసలామె పిల్లలతో, ఎందుకు ఏడుస్తున్నారు? మీ అమ్మ మిమ్మల్ని ఏం చేసింది అంటే యాన్, మా అమ్మ మమ్మల్ని చంపేసింది అంటుంది. ముసలామె, మీరు చనిపోయాక కూడా ఇంట్లో ఎందుకు ఉన్నారు అంటే నీకో, మేము చనిపోలేదు, బ్రతికే ఉన్నాము అని అరుస్తారు. టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళలో ఒక ఆమె, మనం ఈ ఇంట్లో ఉండకూడదు, ఇక్కడ ఏవో ఉన్నాయి, విక్టర్ ఎవరో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్తున్నాడు అంటుంది. తన భర్త, మేము రేపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము అంటాడు. అసలు ఏమైందంటే గ్రేస్ హస్బెండ్ చార్ల్స్ యుద్ధంలో చనిపోయాడు. గ్రేస్ ఆ బాధ తట్టుకోలేక పిల్లలని చంపేసి తను గన్ తో షూట్ చేసుకుని చనిపోయింది. ముగ్గురు ఆత్మలయ్యారు. గ్రేస్ వాళ్ళు చనిపోయారు అని యాక్సెప్ట్ చేయకుండా బ్రతికే ఉన్నారు అనుకుంటుంది. పిల్లలకి బ్రతికి ఉన్నప్పుడు లైట్ అంటే ఎలర్జీ, లైట్ లో ఉంటే చనిపోతారు. ఇప్పుడు ఆత్మలు కాబట్టి సన్లైట్ లోకి వెళ్ళినా ఏమీ కాదు. బెర్తా వస్తుంది. లిండా చనిపోయినప్పటి నుంచి మాట్లాడట్లేదు. ఆ విషయం గ్రేస్ కి ఇంతకు ముందు చెప్పలేకపోయింది. బెర్తా టర్టిల్ గ్రేస్ కి, మీరు చనిపోయారు అని చెప్పడానికి మేము ట్రై చేశాము అంటారు. విక్టర్ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. బెర్తా, లిండా, టర్టిల్ ఇంట్లోనే గ్రేస్ వాళ్ళతో ఉంటారు. గ్రేస్, యాన్ నికో వాళ్ళు చనిపోయారు అని యాక్సెప్ట్ చేస్తారు. గ్రేస్, ఇది మా ఇల్లు, మేమెవ్వరినీ రానివ్వము అంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.